నీ కూతురు పెళ్లి ఎప్పుడు పెట్టుకున్నావు? అన్నీ బాగుంటే రేపే చెయ్యాలరా. కానీ ఒక మహాతల్లి వల్ల పెళ్లి వాయిదా పడింది. ఎవరు? అదిగో నడుచుకుంటూ వస్తుందిగా, ఆవిడ గారి వల్లే నా కూతురు పెళ్లి ఆగిపోయింది. గుళ్ళో అమ్మవారికి జరిగే కళ్యాణం ఆగిపోయింది. చాలా మంది పెళ్లిళ్ళు ఆగిపోయాయి. ఈవిడి గారికి ఇన్నాళ్ళు జాతకంలో దోషం ఉంది అనుకున్నా. దోషానికి నిలువెత్తు రూపమే ఈవిడే అని నాకు ఇప్పుడే తెలిసింది. గుడిలో అమ్మవారి కళ్యాణం ఆగిపోయింది తన వల్ల. నువ్వు చూసావా తను తాళి తీయడం? చెప్పు, చూసావా? నీ కూతురు పెళ్లి ఆగిపోయింది తన వల్ల. తనేమన్నా చేసిందా నీకు? ఏమ్మా, తను ఎదురొస్తే అరిష్టమా? తన వల్ల నీకు ఏం కష్టం వచ్చింది? ఏం బాధ కలిగింది? చెప్పమ్మా, ఏం బాధ కలిగింది? హలో, మీ గోడకి పోస్టర్ లాంటిస్తే మీకు ప్రాబ్లమా? మరి ఎలక్షన్లో నా వంటిస్తుంటే ఎవరు ఏం మాట్లాడలేదే? ఒక ఆడపిల్ల కష్టంలో ఉంటే, ఆ ఫ్యామిలీ దుఃఖంలో మునిగిపోతే, కుదిరితే చేతనైతే వాళ్ళకి సాయం చెయ్యాలి, వీలైతే వాళ్ళని ఓదార్చాలి. అవేమీ చేయకపోగా మాటలతో బాధ పెట్టడానికి మీకు బుద్ధి లేదు? మీ ఇంట్లో మీ కూతురుకో, మీ చెల్లికో, మీ అక్కకో ఇలాంటి ఒక కష్టం ఎదురైతే మీరందరూ ఇలాగే మాట్లాడతారా? చెప్పండి, మాట్లాడతారా? ఇంకోసారి ఎవరైనా ఇలా మాట్లాడినా, చులకనగా చూసినా నేనేం చేస్తానో మీ ఊహ కూడా అందదు. జాగ్రత్త. ఇవక పదక ఈ నియోజకవర్గం మొత్తం అంటిద్దాం. ఎవరైనా అడ్డొస్తే తోలు తీసి వాడి మొహాన్ని పోస్టర్ అంటిద్దాం. అయ్యో తమ్ముడు, నీకెందుకయ్యా ఈ శ్రమ? శ్రమ కాదక్క, నా బాధ్యత. పదండి. రామా, నా వల్లేగా నా భార్యకి ఇన్న అవమానాలు. నిజం చెప్పలేను, చావలేను. ఇంకా ఎన్ని రోజులు ఈ దాగుడు మూతలు ఏంటో. నేనే దొరకాలని నేనే పోస్టర్ అంటిస్తున్నా.